ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా 2 రాష్ట్రాలుగా విడిపోయి జూన్ 2వ తేదీ నాటికి 10 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు రాజధాని మాత్రమే కాదు, ముఖ్యంగా విద్యారంగంలో కూడా చాలా సంబంధం ఉండేది. విద్యార్థులకు 15% సీట్లు 2 రాష్ట్రాల్లో రిజర్వ్ చేయబడేవి. దీనివల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కు చాలా మేలు జరిగేది. మంచి కాలేజీల్లో జాయిన్ అయ్యేవారు. ముఖ్యంగా మంచి కాలేజీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. అందులో ఆంధ్ర విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపించేవారు. ఆంధ్ర లోకల్ అయినప్పటికీ హైదరాబాద్లో స్థిరపడినటువంటి వారు, ఉద్యోగరీత్యా ఉన్నటువంటి వారు వారి పిల్లల్ని అక్కడ చదివించుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చేది. తెలంగాణ విద్యార్థులు మెడికల్ సీట్ల కోసం ఏపీలో చేరేవారు. ఈ విధంగా 2 రాష్ట్రాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. తెలంగాణలో మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు వస్తాయని ఆశను వదులుకోండి, మరి రావు. ఇదిగో సాక్ష్యం. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. 2023లో మెడికల్ కాలేజీల విషయంలో, ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం 2014కు ముందున్న కొద్ది కాలేజీల్లో మాత్రమే సీట్లు ఇస్తామని, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 తర్వాత వచ్చిన కాలేజీల్లో సీట్లను ఇవ్వబోమని ప్రకటించింది. కానీ తెలంగాణలో 2014కు ముందు కేవలం 17 కాలేజీలు మాత్రమే ఉండేవి. 2023 నాటికి అవి 56 కాలేజీలు అయ్యాయి. 2022 వరకు ఆంధ్ర విద్యార్థులు చాలా లబ్ధి పొందారు. అదేవిధంగా 2023లో కూడా ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్ర విద్యార్థులకు కేసీఆర్ గారి ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు చాలా మేలు జరిగింది, కానీ ఆంధ్ర విద్యార్థులు మాత్రం నిరాశ చెందారు. అయితే ఇంజనీరింగ్ విషయంలో గత సంవత్సరం 2023లో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్ర విద్యార్థులకు తెలంగాణలోని అన్ని కాలేజీల్లోన సీట్లు ఇచ్చారు. దానివల్ల చాలామంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు లబ్ధి పొందారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్లోనే ఉన్నాయి. కాబట్టి చాలామంది విద్యార్థులు హైదరాబాద్లో ఈరోజు చదువుకుంటున్నారు. ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లోకల్ అయి హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి ఇది బాధ కలిగించే విషయం. వారి పిల్లలు వారి దగ్గర ఉండి చదువుకునే అవకాశం కోల్పోయారు. నీట్ స్కోర్లో ఎడ్జ్లో ఉండి సీట్లు ఏపీలో వస్తాయో రావు, తెలంగాణలో అయినా వస్తుందేమో అని ఆశపడే వారికి ఇది పెద్ద నిరాశే. మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణలో రానటువంటి వారికి కూడా తక్కువ కటాఫ్లోనే ఆంధ్రలోని సిద్ధార్థ కాలేజీలో సీట్లు వచ్చేవి. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ సిద్ధార్థ కాలేజీ నుంచి రావాల్సిన 36% సీట్లను ఇవ్వదేమని భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ తెలంగాణ విద్యార్థులకు కూడా కొంత నిరాశ ఎదురవుతుంది. అయినా ఏం చేయగలం? ప్రభుత్వ నిర్ణయాలు కొన్నిసార్లు మేలు చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు కీడు చేస్తూ ఉంటాయి. అది ఎవరు బలైపోతారనేది ఎవరమో చెప్పలేము. ఏపీకి తెలంగాణతో, తెలంగాణకు ఏపీతో ఉండే బంధం ఈ సంవత్సరంతో తెగిపోతుంది. ఇది లాస్ట్ ఇయర్ కదా, ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు నిరాశ మిగిలింది. తెలంగాణలో మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు వస్తాయని ఆశను వదులుకోండి, మరి రావు. ఇదిగో సాక్ష్యం. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ఫర్ ఎండిఎస్ ఆస్పిరెంట్స్ అని నోటిఫికేషన్ వచ్చింది. ఇది 12వ తారీఖున రావటం జరిగింది. ఇందులో రూల్స్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ ఆల్ హెల్త్ కోర్సెస్ అమెండెడ్ అని క్లియర్గా పేర్కొంది. కంప్లీషన్ ఆఫ్ 10 years అని కూడా అందులోనే చెప్పింది. గవర్నమెంట్ త్వరలోనే నోటిఫై చేయబోతుందని కూడా పేర్కొంది. దానికి అనుగుణంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండబోతున్నాయని తెలియజేసింది. ఈ నోటిఫికేషన్ అర్థం ఏమిటంటే, ఇది కేవలం ఎండిఎస్ మాత్రమే కాదు, అన్ని మెడికల్ కోర్సులకు వర్తిస్తుందనేది ఆ నోటిఫికేషన్లో ఉన్న అర్థం. ఆ విషయం ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ ఏం చెప్పిందో అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీల్లో, తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో మరికి అవకాశం లేదనే కదా. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనలో ఏ మూలో
ఈ సంవత్సరం కూడా తెలంగాణలో సీట్లు ఉంటాయేమో అనే ఆశ ఉండి అది వదిలేసుకోండి. ఈ వీడియోతో మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందించడానికి మీలో ఉన్న డౌట్ని క్లియర్ చేయడానికి నేను ప్రయత్నించాను. థ్యాంక్ యూ.